హలో గాయస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం జావాలో, C++లో, పైథాన్లో అర్థమెటిక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఏం డిసైడ్ అయినానంటే ఒకటే వీడియోలో కాకుండా సో సపరేట్గా లాంగ్వేజెస్ అని చేసి సో ప్రతిసారి మీకు ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి సో అందులో యాడ్ చేస్తే మీకు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అండ్ నేను ప్రతిసారి స్టాంప్స్ని యాడ్ చేసి సో ఇదంతా గోల ఉండదు. సో ఈ నుంచి ఏం చేస్తానంటే ఒక సపరేట్గా వీడియోస్ జావాకి సపరేట్గా, C++కి అండ్ పైథాన్కి ఇలా సపరేట్గా చేసి సో నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏదైతే ఒక ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయో సో అది C++లో ఎగ్జిక్యూట్ చేసి సో దాన్ని మనము ఇంప్లిమెంట్ చేద్దాము. అండ్ పైథాన్లో అండ్ జావాలో ఇక్కడ ఇంతకుముందే నేను అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ వాచ్ దట్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనం C++ అనే దానిలో ఈ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఎందుకు వాడతాం అనే దాని గురించి ఒక దాని గురించి మాట్లాడుకుందాం. సో C++ ఇందులో ఏంటి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇవి వచ్చేసి ఎందుకు వాడుతాము అండ్ ఎలా అంటే సో ఫస్ట్ మనం రాముడు ఈజ్ ఏ గుడ్ బాయ్, ఇదొక స్టేట్మెంట్. అండ్ రాముడు ఈజ్ ఏ బ్యాడ్ బాయ్, ఇది ఒక స్టేట్మెంట్. సో ఇవి రెండు వేరు స్టేట్మెంట్లు అంటే ఆపోజిట్ స్టేట్మెంట్లు. అండ్ ఇది ఎలా చేంజ్ అవ్వాలంటే ఇప్పుడు ఏ అనే ఒక స్ట్రింగ్ తీసుకొని ఇప్పుడు ఇలా గుడ్ అని అంటే ఇది ప్రింట్ కావాలి. లేదు ఏ ఈక్వల్స్ టు బ్యాడ్ అని నేను ఇన్పుట్ ఇస్తే సో ఇది ప్రింట్ కావాలి. అంటే ఇన్పుట్ అనేది చేశారు కదా, ఫస్ట్ సీన్ అని ఇచ్చేసి ఏ అని ఇస్తే సో ఇది ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. సో ఇది ఈ సీన్ అనేది ఇన్పుట్ అనేది గుడ్ ఇస్తే సో ఇది ప్రింట్ కావాలి. లేదు సీన్ అనేది బ్యాడ్ ఇస్తే సో ఇది ప్రింట్ కావాలి. సో ఇలా ప్రింట్ అయ్యేలా చేయాలంటే సో దానికి మనం ఈ ఇఫ్ అండ్ ఎల్స్ అనేది వాడతాం. సో ఇది ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పాలంటే సో ఇప్పుడు ఇఫ్ అనేది ఒక కండిషన్ ఇచ్చేసి సో ఇందులో కండిషన్స్ ఇచ్చేసి ఇలా వాడి సో తర్వాత ఎల్స్ అంటే ఇలా ఇచ్చేస్తే సో ఇప్పుడు ఫస్ట్ ఒక కండిషన్ ఏంటిది గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ అంటే మాత్రం ఇలా లోపల ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు, సాటిస్ఫై అయితే ఎగ్జిక్యూట్ అయితే, కాకపోతే ఇందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతే మాత్రం ఒకటి ప్రింట్ అవుతుంది, లేదంటే ఒకటి ప్రింట్ అవుతుంది. సో ఆ పేరులోనే చెప్పుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఇది ప్రింట్, ఎల్స్ అంటే లేని ఎడల అంటే ఇది కాకపోతే ఇది అని అర్థం. సో ఇందులో మనకి ఏముంటుంది, ఫస్ట్ ఇఫ్ ఉంటుంది, తర్వాత ఇఫ్ ఎల్స్ ఉంటుంది, తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్, తర్వాత ఎల్స్. వీళ్ళు 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటిది మనం దీన్ని పక్కకు పెడితే ఇక్కడికి వస్తాం. సో ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ ఇఫ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ ఒక కండిషన్ ఇచ్చేసి దాని లోపల ఈ కోడ్ అనేది ప్రింట్ మనం ఇలా స్టేట్మెంట్స్ అనేది ఇచ్చాం. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏమీ అవ్వదు. సో ఆ కండిషన్ అనేది అవుతే దేర్ విల్ బి అంటే ఒక ఛాన్సెస్ అనేది అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. లేదు కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు అంటే కండిషన్ అనేది ఫెయిల్ అయింది, సో అది దానికి అసలు ఏం ప్రింట్ చేయదు. సో దాని గురించి అసలు ఆ కోడ్ అనేది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, సో అంతే. సో తర్వాత కండిషను ఈ తర్వాత టైప్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో ఫస్ట్ది సెకండ్ది ఏంటంటే ఇఫ్ ఒక కండిషన్ ఉంటుంది, ఓకే కండిషన్ అనేది ఓకే ఉన్నది, కండిషన్ అనేది ఇలా పెట్టేసి ఇందులో కోడ్ ఉన్నది ఒక ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉన్నది. తర్వాత ఎల్స్ అనేది ఇచ్చేసి మళ్ళీ ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. ఓకే ఇక్కడికి ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో ఒక కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఓకే ఈ కోడ్ అయితే ఇందులో మధ్యలో ఏదైతే ఉన్నదో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎల్స్ పార్ట్ అనేది అవసరం లేదు. ఓకే తర్వాత
కండిషన్ అనేది ఇప్పుడు కండిషన్ అనేది ఫెయిల్ అయింది. కండిషన్ అనేది ఏదైతే మనం ఒక కండిషన్లో అది సాటిస్ఫై కాలేదు, ఈ టెస్ట్ కేసు మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చినాం. సో అప్పుడు ఏంటిదంటే ఇది ప్రింట్ కాదు, ఈ ఇందులో లోపల ఉన్న కోడ్ అనేది ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు చెప్పచ్చు అంటే పేర్లోనే ఉన్నది, ఇఫ్ ఇది కండిషన్ సాటిస్ఫైస్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎల్స్ ఇది కాకపోతే, ఇది సాటిస్ఫై కాకపోతే, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ అవ్వడానికి నేనున్నా లైన్లో, నేను ఎప్పుడైనా ఉంటా. సో నీది అయిపోతే నీది ఓకే అయితేనే నేను వస్తా, నువ్వు ఫెయిల్ అయితేనే నేను వస్తా, నువ్వు ఫెయిల్ అయితేనే నేను వస్తా, లేకపోతే నేను రాను. సో లైన్లో ఎప్పటికైనా ఉంటా. సో ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కావద్దు, ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కావద్దు, ఇది ఎగ్జిక్యూట్ కాకపోతేనే ఇది ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే, సో ఇది సెకండ్ టైప్. సో దీని థర్డ్ టైప్ వచ్చేసి ఎఫ్, థర్డ్ పార్ట్ ఇఫ్, తర్వాత ఎల్స్, ఇఫ్, తర్వాత ఎల్స్. సో ఈ కండిషన్ ఓకే, ఇది సేమ్, ఇది రెండు సేమ్ లెక్కనే, ఇది ఫస్ట్ ఇది తర్వాత ఇది ఎల్స్ అనేది ఉంటుంది. మధ్యలో ఈ ఎల్స్ ఇఫ్ ఏంటిది అంటే, సో ఫస్ట్ ఇఫ్ అనేది ఉంటుంది, తర్వాత కండిషన్ సంథింగ్ ఏదో ఉంటుంది, తర్వాత ఇది కోడ్ బ్లా బ్లా బ్లా, తర్వాత ఇది లోపల, తర్వాత ఎల్స్ ఇఫ్ అని ఇది ఒక యాడ్ అయి ఉంటుంది. ఇందులో కండిషన్ 2. సో ఇందులో కొన్ని కోడ్స్ ఉంటాయి. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎల్స్ ఉంటుంది. సో ఇది కోడ్. సో ఇప్పుడు ఏంటిదంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ ఇఫ్ అనే కండిషన్ని చెక్ చేస్తుంది. సో చెక్ చేస్తే ఏమైంది, ఓకే ఇది సాటిస్ఫై అయింది. సో ఇవి రెండు అవసరం లేదు, ఇక్కడ సరిపోయింది, పక్క పెట్టండి. కాకపోతే ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తే సాటిస్ఫై అవ్వలేదు. సో ఇప్పుడు దీనికి వస్తుంది, ఇక్కడ కండిషన్కి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసిన తర్వాత ఇది సాటిస్ఫై కాకపోతే మాత్రమే తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత ఇది మొత్తం ప్రింట్ చేస్తుంది అని ఏం లేదు, మళ్ళీ ఇక్కడ కండిషన్ ఉంటుంది, ఇంకో కండిషన్. సో ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయినాక మాత్రమే ఈ కండిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ కండిషన్ సక్సెస్ అయితే మాత్రమే ఇందులో లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ లోపల కండిషన్ అది ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలి, సో ఫస్ట్ కండిషన్ అనేది ఫెయిల్ కావాలి. ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ కండిషన్కి అంటే సెకండ్ స్టెప్కి వస్తుంది. అది సక్సెస్ అయితే మాత్రమే, అది సూట్ అవుతే మాత్రమే ఇక్కడికి మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవి రెండు ఫెయిల్ అయితే మాత్రమే తర్వాత ఈ ఎల్స్ కండిషన్ అనేది వస్తుంది. సో ఇందులో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎల్స్ ఇఫ్ అనేది ఒకటే ఉండాలని ఏం లేదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ మంత్లీ ఇందులో తర్వాత ఎల్స్ అని ఉండదు అనుకోండి. ఫస్ట్ ఇఫ్ అనే స్టేట్మెంట్ చెక్ చేస్తుంది, తర్వాత ఈ ఏదైతే లైన్లో ఉన్నదో ఇది చెక్ చేస్తుంది. ఇది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో కండిషన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఓకే ఇది సక్సెస్ అయితే ఇందులో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ 3 ఫెయిల్ అయితే లాస్ట్కు ఎల్స్ కండిషన్. ఎల్స్ ఎప్పుడైనా లాస్టే ఉంటుంది. అండ్ అన్ని సిచ్యువేషన్స్ ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎల్స్ అనేది ఏంటిదంటే, సో ఇవన్నీ పోయినాయి అంటే లాస్ట్కి ఏదైనా ఉన్నదంటే అది ఎల్స్ కండిషన్లో ఉంటుంది అంతే. సో ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్కి సంబంధించినది. అండ్ దీనికి రూల్ ఏంటిదంటే, సో ఫస్ట్ నేను ఎల్స్ కండిషన్ ఉంటుంది అంటే ఇఫ్ లేకుంటే ఎల్స్ ఉంటుంది అంటే అది అస్సలు వర్కౌట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉండదు, లేకపోతే ఎల్స్ ఇఫ్ కండిషన్స్ ఉండదు. సో ఫస్ట్ ఎప్పుడైనా ఇఫ్ అనేది ఉంటుంది. ఇఫ్ అనేది ఉంటే మాత్రమే దెన్ తర్వాత మీకు నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి ఇది ఫెయిల్ అయితే తర్వాత ఈ టెస్ట్ కేసెస్కి తర్వాత మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మాత్రమే వస్తుంది. కానీ సో ఫస్ట్ ఫెయిల్ అయింది అనుకోని మనం ఇది ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది ఉండదు కదా. సో ఫస్ట్ అనేది మనం ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఫెయిల్ అవుతే మాత్రమే దెన్ మనం నెక్స్ట్ ఇది ఫెయిల్ అయితే ఏం చేద్దాం అని అనుకుంటాం. అదే కానీ ఇది డైరెక్ట్ ఫస్ట్ ఇది ఫెయిల్ అవుతుంది అనుకోని వేరే రూట్ అనేది చూసుకోం కదా. సో ఫస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని ఇఫ్ తర్వాత ఫెయిల్ అయితే ఎలా అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ తర్వాత ఎల్స్ ఉంటుంది. సో అలా. సో ఇది మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి. అండ్ దెన్ దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జిక్యూట్ చేసి సో ఏమైనా ఇన్పుట్స్ ఏమొస్తున్నాయి, సో అవుట్పుట్స్ ఏమొస్తున్నాయి, సో ఎలా చేంజ్ అవుతుంది ప్రోగ్రామ్ అనే దాని గురించి చూద్దాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇక్కడ ఏంటి ఈ సింటాక్స్, హ్యాష్ ఇంక్లూడ్ IO stream అంటే ఏంటిది, ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, దెన్ యూజింగ్ నేమ్ స్పేస్ std. సో దీనికి ప్రతిసారి std యూజ్ చేసుకోకుండా జస్ట్ ఒక్కసారి యూజ్ చేసుకుంటే ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఏంటిది ఇంట్ మెయిన్ అంటే ఏంటిది
ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పేదాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే int a ఈక్వల్స్ టు 10. ఓకే, తర్వాత int b ఈక్వల్స్ టు 12. ఓకే, తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసినాం, వేరియబుల్స్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేసినాం. సో తర్వాత ఇప్పుడు కండిషన్ a గ్రేటర్ దెన్ b. సో ఏ కంటే బి గ్రేటర్ దెన్ అంటే గ్రేటర్ ఉంటే అంటే బిగ్గర్ ఉంటే సో మనం ఏం ప్రింట్ చేద్దాం, ప్రింట్ అంటే సి అవుట్ ఏ. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక స్ట్రింగ్ ప్రొవైడ్ చేద్దాం, ఏ ఈజ్ బిగ్గర్, అంతే కదా. సో ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఎల్స్ సి అవుట్ b ఈజ్ బిగ్గర్, అంతేగా. ఇక్కడికి ఒకటే అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే b ఈజ్ బిగ్గర్ అంటుంది. ఎందుకు, b అనేది పెద్దది. సో దీనికి ఎలా తెలిసింది అని అంటే సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. సో వీటిని చిన్న ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తోటి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు వర్చువల్గా. సో ఇక్కడ మనం ఏం ఇచ్చినాం, a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 12 ఇచ్చినాం. సో 12 ఇచ్చినాం కాబట్టి ఇందులో మనం చూస్తే చెప్పుకోవచ్చు b ఈజ్ ఈక్వల్స్ టు b అనేది పెద్దది. సో ఓకే, b అనేది పెద్దది, b ఈజ్ 12 కాబట్టి b ఈజ్ పెద్దది. కాకపోతే ఇప్పుడు మిషన్కి మనం ఇలానే ప్రింట్ చేయాలి. మిషన్ కూడా తెలుసు, కాకపోతే ఇది ప్రింట్ ఎలా చేయాలి, దీన్ని ఎలా కంపేర్ చేయాలంటే సో ఫస్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ b, ఓకే, ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్, ఓకే, ప్రింట్ చేసిన ఏ అనేది బి కంటే పెద్దది. అవును, ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఏ అనేది బి కంటే పెద్దది. సో ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇదే ప్రింట్ అవుతుంది. తర్వాత తెలుసు ఇది ఇప్పుడు మనకు ఏ ఉన్నది, అయితేనేమో ఏ ఉన్నది లేకపోతే బి ఉన్నది, అంతే కదా. అయితేనేమో ఇది పెద్దగా ఉండాలి లేకపోతే ఇది పెద్దగా ఉండాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఏ ఈక్వల్స్ టు అంటే బి ఉంటే మాత్రమే. ఏ ఈక్వల్స్ టు బి ఉంటే వాళ్ళు ఏది పెద్దగా ఉంటుందా అంటే ఏం చెప్తావు, ఏది పెద్దది కాదు. ఎందుకు, రెండు సేమే ఉన్నాయి. ఏ పెద్దదా కాదు, ఏ చిన్నదా కాదు, బి పెద్దదా కాదు, బి చిన్నదా కాదు. సో అలా ఏది పెద్దది కాదు ఏది చిన్నది కాదు కాబట్టి రెండు ఈక్వల్. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇవి రెండు సేమ్ ఉంటే మాత్రమే సో ఇది ఈ కండిషన్ ఏదైతే నేను చెప్పినో అది కాదు, వేరే కండిషన్ మనం చూసుకోవాలి. సో కాకపోతే ఇప్పుడు రెండు సేమ్ కాదు కాబట్టి అయితే రెండిట్లలో ఒకటి చిన్నది కావాలి ఒకటి పెద్దది కావాలి మ్యాక్సిమం, అంటే ప్రతి కేసులో ఇది అవుతుంది. సో ఉండాలి కదా. సో అయితే ఇప్పుడు ఏ అనేది పెద్దది అయితే ఏ అనేది బిగ్గర్ అని పెట్టేసాం. ఇది కాదు, కాకపోతే ఏంటిది బి అనేది పెద్దది, బి ఈజ్ బిగ్గర్, అంతే కదా. సో ఏ పెద్దది కాకపోతే బి పెద్దది, బి పెద్దది కాకపోతే ఏ పెద్దది, అంతే. అయితే ఇవి రెండిట్లలో ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. సో ఏంటిది అవుతుంది, ఏ ఫస్ట్ ఏ అనేది పెద్దదో కాదో చెక్ చేస్తుంది. ఏ పెద్దది అయింది అనుకో ఇది పెద్దదే అని ప్రింట్ అవుతుంది. ఏ పెద్దది కాకపోతే ఏమవుతుంది, బి పెద్దది అవుతుంది. సో బి అనేది బిగ్గర్. సో ఇక్కడికి ఇది. సో ఇది రెండు వేరియబుల్స్ తోటి ఇది ఇఫ్ తర్వాత ఎల్స్, అంతే. ఇవి రెండింటితోటే వర్క్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇఫ్ తర్వాత ఎల్స్, ఇవి మూడింటితో వచ్చే ప్రోగ్రామ్ కూడా చేద్దాం. ఇప్పుడు ఇవే నెంబర్స్ తోటి చేద్దాం. ఓకే, రెండు వేరియబుల్స్ తోటే చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు కూడా 10 వేసుకున్నాం. సో ఇవి రెండు ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇఫ్ ఏ అనేది పెద్దది, ఓకే, ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్, ఓకే, ఇక్కడికి ఓకే అయిపోయింది. తర్వాత ఎల్స్ ఇఫ్ ఏ అనేది చిన్నది కూడా కావచ్చు, ఓకే, ప్రింట్ బి ఈజ్ బిగ్గర్, ఓకే. మళ్ళీ ఎందుకు చెక్ చేయాలి, ఒకటి పెద్దగా ఉంటే ఒకటి చిన్నగా ఉంటుంది అయిపోతుంది కదా అని ఇప్పటిలకి అంతే ఓకే అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏం చేస్తాం అంటే ఎల్స్ అనేది ఇచ్చేసి ప్రింట్ బోత్ ఆర్ ఈక్వల్, ఇది కూడా ఒక టెస్ట్ కేసు ఉన్నది కదా. సో మనం దీన్ని కూడా చూడాలి. సో ఇక్కడ మనం ఏంటిది 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ప్రీవియస్ ఏంటిది, ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ మనకు వచ్చింది. సో మనకు ఇక్కడ ఒక సినారియో వచ్చింది, ఏమొచ్చింది, రెండు ఈక్వల్ ఉన్నాయి. సో ప్రీవియస్లో మనం ఏం చేసినట్టు అయితేనేమో ఏ పెద్దది లేకపోతే బి పెద్దది, కాకపోతే ఇక్కడ రెండు సాటిస్ఫై కావు. ఎందుకంటే అయితే ఏ పెద్దది కాదు చిన్నది, బి పెద్దది కాదు చిన్నది కాదు. సో ఇప్పుడు మనం రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం దీనికి సపరేట్గా ఒక టెస్ట్ కేసు ఉంటుంది, ఆ టెస్ట్ కేసుని మనం వేసుకోవచ్చు. సో ఆ టెస్ట్ కేసెస్ ఏంటిది, బోత్ ఆర్ ఈక్వల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏ అనేది పెద్దదా కాదో చూద్దాం. సో ఏ అనేది పెద్దగా ఉంది అనుకో ఏ ఈజ్ బిగ్గర్, లేదు బి అనేది పెద్దదా కాదో చూద్దాం. సో బి అనేది పెద్దదా అనుకో బి ఈజ్ బిగ్గర్, ఓకే.
కాకపోతే ఇవి రెండు కాకపోయింది అనుకో బోత్ ఆర్ ఈక్వల్. సో ఇది ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ దీంట్లో కొన్ని చేంజెస్ చేసి చూద్దాం. సో ఫస్ట్ బి అనేది బిగ్గర్ అని వచ్చింది కదా. సో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ 13 పెడితే ఏమవుతుంది, ఏ ఈజ్ బిగ్గర్ అవుతుంది. సో చూసారా, ఏ ఈజ్ బిగ్గర్. సో ఏదైతే పెద్దదో అది చూసుకుంటుంది ఈ ప్రోగ్రామ్. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇఫ్ కాడ ఇఫ్ అని పెడతాం. ఎల్స్ కాడ ఇఫ్ అని పెట్టేసి ఇక్కడ కండిషన్ ఇవ్వాలి. ఇఫ్ అని పెడితే కండిషన్ ఇవ్వాలి, లేదంటే అవసరం లేదు. అర్థమైందా? ఓకే, ఇఫ్ అనేది ఇచ్చేసినాం కాబట్టి సో ఇప్పుడు ఏ కంటే బి పెద్దదా అని చూసినాం. కాకపోతే ఇప్పుడు ఏం చేద్దాం, బి కంటే ఏ చిన్నదా కాదా అంటే బి పెద్దదా కాదా అని చూద్దాం. సో ఇప్పుడు బి పెద్దదైంది అనుకో బి ఈజ్ బిగ్గర్, లేకపోతే ఏ పెద్దదైంది అనుకో ఏ అనేది బిగ్గర్. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇఫ్ అనేది చెక్ చేయాలి. ఫస్ట్ ఏ అనేది పెద్దది. సో ఏ అనేది బిగ్గర్ అని ప్రింట్ చేసి ఇది ఎవ్వి ప్రింట్ చేయదు, ఇవి ఎగ్జిక్యూట్ అవ్వదు, వాటికి సంబంధం లేదు. ఓకే, తర్వాత ఏ పెద్దది కాదు అంటే దాని కిందికి వస్తుంది మళ్ళీ. సో ఇఫ్ ఇఫ్ కండిషన్ చెక్ చేసి ఇఫ్ కండిషన్ చెక్ చేసిన వాళ్ళ కండిషన్ మనం ఏం చేసినాం, బి అనేది పెద్దదా కాదా ఏ కంటే. ఏ అనేది చిన్నది అనుకో అంటే బి అనేది పెద్దది అనుకో, అవును ప్రింట్ చేస్తుంది. బి అనేది ప్రింట్ చేసి టర్మినేట్ అవుతుంది ప్రోగ్రామ్. సో ఇక్కడ కూడా ఫస్ట్ అది చెక్ చేసిన తర్వాత ఇది కాదు, తర్వాత ఇప్పుడు ఇఫ్ కండిషన్ బి పెద్దదా అంటే కాదు, అంటే ఏం ప్రింట్ చేయదు. సో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు రెండు సేమ్ చేసిన ఈ సినారియోలో చూద్దాం. సో ఇక్కడ ఏ అనేది పెద్దదా ఫస్ట్ కండిషన్లో కాదు, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఇఫ్ కండిషన్కి వచ్చి బి అనేది పెద్దదా కాదా అని చూస్తుంది. సో బి కూడా పెద్దదేనా కాదు, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి, బి పెద్దది కాదు ఏ పెద్దది కాదు. సో ఇక్కడ నేను ఏం చేయాలి భయ్, రెండు పెద్దవి కాదు చిన్నవి కాదు, నేను ఏం చేయలేకపోతాను అని చెప్పేసి రెండిట్లలో ఏది ప్రింట్ చేయదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఏ పెద్దది కాదు బి పెద్దది కాదు కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇవి రెండు కాకపోతే ఏమవుతుంది, రెండు సేమ్ అవుతుంది. సో సిఅవుట్ బోత్ ఆర్ ఈక్వల్, ఈక్యూయుఏఎల్ ఈక్వల్. సో ఇప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుంది. ఇక్కడ సెమికోలన్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు బోత్ ఆర్ ఈక్వల్. సో ఫస్ట్ ఏం చేసింది, ఏ పెద్దది కాదా చెక్ చేసింది. ఓకే కాదు, మనకు దాంతో ఇఫ్ తోటి సంబంధం లేదు, అయిపోయింది. ఏ పెద్దది కాదు కాబట్టి సో అక్కడ దాంతో సంబంధం తెగిపోయింది. తర్వాత ఇప్పుడు ఎల్సిఫ్ కడికి వచ్చేసి బి పెద్దదా కాదు, బి కూడా పెద్దది కాదు. సో అక్కడికి ఎల్సిఫ్ కండిషన్ కూడా అయిపోయింది. సో పైన రెండు కండిషన్స్కి అసలు సంబంధం లేదు, అది అయిపోయింది. అంటే అది ఫెయిల్ అయినాయి కాబట్టి నాకు ఉన్నది ఎల్స్ స్టేట్మెంట్ ఉన్నది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుందాం ఏమున్నది. సో అని చెప్పేసి బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేసింది. సో ఇది ఎల్సిఫ్ తర్వాత ఎల్స్. సో ఇక్కడ మనం ఇంకా చాలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఇప్పుడు ఎల్స్ ఇఫ్ మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ కావాలంటే. అంటే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఇఫ్ అనేది చూసుకుంటుంది. ఓకే అవును అది సక్సెస్ అయింది అనుకో, ఇవి మూడిట్లలో ఏది చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అది ఒకటే ప్రింట్ అవుతుంది, మిగతా ప్రోగ్రామ్ అంతా టర్మినేట్ అవుతుంది. సో ఇది ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చేసి ఈ స్టేట్మెంట్ అనేది ఇందులో ఒక కండిషన్ ఉన్నది కదా, ఈ కండిషన్ ఓకేనా అంటే బి పెద్దదేనా, అవును అనుకో, ఇది ఫెయిల్ అయింది కాబట్టి దీనికి సంబంధం లేదు, ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇవి మళ్ళీ తర్వాత వీటిని కూడా చూసుకోవచ్చు, టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. తర్వాత ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇది కూడా ఫెయిల్ అయింది అనుకో, తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇందులో కండిషన్ చెక్ చేస్తుంది. సో ప్రతి ఒక్కటి ఒక లైన్లో చెక్ చేసి లాస్ట్కి అన్ని ఫెయిల్ అయితే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఈ ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో ఇది ఈ వీడియో ఏంటిది ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది. సో ఈ వీడియో ఇప్పటికీ ఎండ్ చేస్తున్నాను. అండ్ రేపు అంటే తర్వాత వీడియోలో ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఉంటుంది. సో ఆ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్స్, వైల్ లూప్స్, డూ వైల్, సో ఇలా కొన్ని లూప్స్ ఉంటాయి. సో ఆ లూప్స్ అనేది వాటికి వెళ్ళి సో అందులో మళ్ళీ తర్వాత ఇఫ్ స్టేట్మెంట్స్ ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ సో ప్రోగ్రెస్ అవ్వకుంటూ మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఈ వీడియో. అండ్ మీ దగ్గర నుంచి వెళ్ళి నాకు కొంచెం సపోర్ట్ చేయాలి. అంటే సపోర్ట్ అంటే ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ అలా ఏం లేదు, జస్ట్ నాకేంటంటే
మీరు కొంచెం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గ్రో చేస్తే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ అయ్యి సో నేను ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ తోటి వర్క్ చేయడానికి సో అది నాకు హెల్ప్ చేస్తుంది. సో దాని ద్వారా ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ దిస్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో దాని ద్వారా మనం ఇంకొంచెం ఎక్కువ రీచ్ అనేది చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.